ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. రెండు మాటలు చెప్తాను మీకు. ఇది 22వ రోజు. నేను దాదాపు వారం 10 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నా. చాలా అంటే చాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా బాధపడుతున్నా. హీలింగ్ అంటే ఏంటనేది నేను ప్రత్యక్షంగా అనుభవించాను నేను ఈరోజు. ఎందుకంటే ఆ కొంచెం ఇంత ఎక్కడెక్కడో పిన్ను పెట్టి పుట్టినట్టు నా నొప్పి కూడా లేదు. అసలు నిజంగా అంత గొప్ప విషయం. హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్పాను 40 దినాలు ఈ కూడిక అయిపోయిన తర్వాత చాలా గొప్ప సాక్ష్యాలు ఉంటాయి. దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే మనుషులు తయారు చేసిన మెడిసిన్ ఖచ్చితంగా అంటే ఇతరులకు ఎలా ఉండదంటే ఆ పిప్పుని వస్తే పీగించుకోవాలి కానీ ఏదో చెప్తారు అనుకుంటారు. కాదు అంటే అనుకునే బ్యాచ్లో నేను ఉండేదాన్ని. అలాగే అనుకున్నా. కానీ చాలా స్వస్థత ఇచ్చాడు దేవుడు నాకు. నిజంగా పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. లేకపోతే నేను అసలు ఈరోజు పాడతానా అని కూడా అనుకున్నాను అనమాట. చాలా అంటే చాలా, అది చెప్పలేని ఎంత నొప్పిగా ఉందో. అసలు తలంతా ఇలాంటి అయిపోతుంది. నిజంగా అక్కడ నన్ను గమనించి దేవుని కృప ఈరోజు ఈ దినం ఇలా జరగాలని ఉంది. దేవుడు నాకు మంచి స్వస్థతనిచ్చాడు. ఏమాత్రం నాకు నొప్పి లేదు. చాలా బాగున్నాను, ఫ్రీగా ఉన్నాను. దేవునామాన్ని కీర్తన ద్వారా ఘనపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, పరిశుద్ధ దేవుని కార్యాలు మన మధ్య జరుగుతుండగా ఆయన ఘనమైన నామాన్ని అందరం కూడా మన రెండు చేతులెత్తి ఆకాశం వైపు ఆయన వైపు చూస్తూ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా తండ్రి, నా నాయన, అయా మీరు ఎంతగానో నా తండ్రి ప్రభా, అయా తండ్రి మరి నేను సజీవ సాక్షులుగా నిలుపుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఘన కార్యాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నిత్యముగా మీరు మా మధ్య ఉన్నారు నా ప్రభా. నిత్యముగా మీ సన్నిధి మాతో ఉన్నది ప్రభా. నిత్యముగా మీ సంచారం ఇక్కడ ఉన్నది నా ప్రభా. నిత్యముగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము మా మధ్య ఉన్నది నా ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, గొప్ప దేవ, దర్శించండి దర్శించండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నన్ను ముట్టిన దేవా, ప్రతి బిడ్డని మీరు ముచ్చండి నా తండ్రి ప్రభా. ప్రతి బలహీన విడుదల దయచేయండి నా ప్రభా. దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములు. ఇప్పుడు దాకా బిడ్డలందరూ ప్రార్థనతో పాటలతో దేవుడిని ఆరాధించి ఉన్నందుకు మీ అందరికీ వందనాలమ్మా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ముందుగా నేను 2 మాటలు చెప్పి వాక్య భాగంలోకి వెళ్దామండి. దేనికంటే నాకు దేవుడు అద్భుతమైన దర్శనం చూపించి ఉన్నాడు. ఆ అద్భుతమైన దర్శనాన్ని బట్టి మనం ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నామండి. ఎందుకనంటే ఈ 40 రోజుల్లో దేవుడు ఒక పెద్ద మందిరంలో నాకు కట్టి ఇచ్చి తాళాలు ఇచ్చాడండి. ఈ 40 రోజుల్లో ఆ అద్భుతమైన కార్యం దేవుడు చేశాడని పరిపూర్ణముగా నమ్మి నేను ముందుగానే విశ్వాసముతో, ఏ మాత్రము కూడా ఆయన ఈ రోజు మన వాక్యం కూడా విశ్వాసం గురించే ఉంటుంది. ఎంత గొప్ప విశ్వాసంతో నేను దేవుడిని నమ్మి ఉన్నాను అనేది వాక్యంతో దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి విశ్వాసంతో ఈ 40 రోజుల్లో దేవుడు మహా అద్భుతాన్ని చేస్తాడని నేను ముందుగానే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ 40 రోజుల కూడికలో ఇవాళ 22వ రోజు అండి. ఇంకా 18 రోజులు ఉన్నాయి. రెప్ప పాటు చాలు ఆయన అద్భుతం చేస్తానికి. ఇన్ని రోజులు అవసరం లేదు. ఆమేన్. ఆ విశ్వాసం నాకుంది. మనం కన్ను మూసి తెరిచేలేపు అద్భుతాలు సృష్టించబడతాయండి. అంత గొప్ప దేవుడై ఉన్నాడు మన దేవుడు. అయితే నేను మీతో 2 మాటలు చెప్పుచున్నాను. ఈ సందేశం ఎవరైనా వింటే, నాకు ఎలా అయితే దేవుడు చూపించాడో మందిరం కట్టి తాళాలు ఇస్తాం, మీతో కూడా మాట్లాడి ఆ బిడ్డ మందిరం కడుతున్నాడు, మీరు వెళ్ళి సహాయం చేయండి, ధన సహాయం చేయండి, మీరు వెళ్ళి అక్కడ నిలబడండి అని దేవుడు కనుక మీతో మాట్లాడితే తప్పనిసరిగా మీరు వచ్చి సహాయం చేయవచ్చండి. అదే విధముగా ఇంకోటి కోరుకుంటున్నాను నేను, మరి ముఖ్యముగా మీ అందరి ప్రార్థన అవసరతను కోరుకుంటున్నా. ఈ లోకంలో మనకి అన్నిట్లకన్నా కూడా కావాల్సింది ఏమిటంటే ప్రార్థనా శక్తి కావాలండి. దాన్ని మరి ముఖ్యంగా మీరందరూ కూడా ఈ సందేశం విన్నవారు ఎవరైనా సరే తప్పనిసరిగా మందిరం కొరకు ప్రార్థన చేయమని నేను యేసు నామములో మిమ్మల్ని అందరినీ అడుగుచున్నానండి. అదే విధముగా మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే కింద యూట్యూబ్ లో స్క్రీన్ మీద మా స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. అదే విధంగా QR కోడ్ వస్తుంది. మీతో దేవుని ప్రేరేపించి మాట్లాడబడ్డవారు మాత్రమే చెయ్యండి. దేనికంటే దేవుడి దీవెనలు మీకు కూడా అందరికీ మీకు వస్తాయి. అదే విధముగా ఇంకోటి చెప్తున్నానండి, మీ ప్రార్థన అవసరతలు గనక ఏమన్నా ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్లు వస్తూ ఉంటాయి. మీరు మాకు ఫోన్ చేస్తే, మీరు ఇక్కడికి దూర ప్రాంతాల్లో గనక ఉంటే, మీరు రాలేని బిడ్డలు గనక అయితే మీకు ఫోన్లోనే ప్రార్థన చేస్తాం జరుగుతుంది. యేసయ్య అనేకమైన అద్భుతాలు చేస్తాడండి. ప్రార్థన అవసరత కొరకు మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. కింద ఫోన్ నెంబర్లు వస్తూ ఉంటాయి. మీ అందరికీ వందనములండి. మన వాక్య భాగంలోకి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం చూడండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో
సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అమ్మ 26 వరకే. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాడిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు నీ పాపములను క్షమించును. చూడండి ఎంత గొప్ప విశ్వాసం కావాలండి మనకి. ఇక్కడ యేసయ్య ఏమన్నాడంటే, ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తేనే, లేదా ఒక సేవకుడికే నేను సేవకుడు విశ్వాసం కలుగుంటేనే నేను ఈ పని చేస్తా అలా. ఎవరైనా ఏ బిడ్డైనా ఎలాంటి విశ్వాసైనా దేవుడిని నమ్మితే చాలు అక్కడ నా మహిమను చూస్తారు అని మాట్లాడి ఉన్నాడు. ఇంకోసారి చదవమ్మా ఫస్ట్ నుండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి చాలమ్మా. అంటే చూడండి, కొండ అది ఎంత పెద్దది అయినా యేసు నామములో సాధ్యమే. అది కొండ కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు. అంటే కొండకు మించిన బాధ అయితే నాకు తెలిసి ఇంకోటి ఏమి ఉండదండి. కొండలుగా ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉంటుంది, చాలా ఎకరాల్లో ఉంటుంది. అది అంతలా కొండ కూడా యేసు నామములో విశ్వాసం ఉండాలి. నువ్వు యేసు నామం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆయన నామం లేకుండా నువ్వు విశ్వాసం ఉన్నా అక్కడ నీకు క్రియ జరగదండి. నీకు మరి ముఖ్యముగా కావాల్సింది యేసు నామములో ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడే అని మనం విశ్వాసం కూడా ఉండాలి. ఏముండాలి మనకి? యేసు నామం ఉండాలి. దాన్ని మాట్లాడకే ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి, విశ్వాసం ఉండాలి. అంటే మూడు మనం చేయాలి అక్కడ, అప్పుడే అద్భుతాలు జరుగుతాయండి. యేసు నామములో ఈ కొండ లెగి చెల్లి సముద్రంలో పడమని చెప్పాలి. మనసులో ఏమనుకోవాలి? ఇది జరుగుతుంది. ఏ మాత్రం కూడా అపనమ్మకం ఉండకూడదు. నేను అన్నది నా దేవుడు విన్నాడు, అక్కడ కార్యం చేశాడు. అది కొండైనా పర్వాలా, ఇంకేమైనా పర్వాలా. ఎందుకంటే దీన్నే హీలింగ్ అంటారండి. అందుకే ఈ హీలింగ్ చేస్తానికి దేవుడు ఎవరైనా పర్వాలా, ఈ హీలింగ్స్ జరగాలి అంటే, ఈ అద్భుతాలు జరగాలి అంటే దేవుడిని నమ్మితే చాలు. మూడు చేయాలి: యేసు నామం, రెండోది పలకటం, మూడోది నమ్మటం. ఈ మూడు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట దేవుడు ఆలకించి అద్భుతం చేస్తాడు, మనం కాదండి. ఎందుకంటే ఈ సంగతి చాలా మందికి కూడా తెలియదు. ప్రార్థన చేస్తారు, ప్రార్థనకి ఇంకా మనం రెండు కలపాలి. యేసు నామం కలపాలి, మాటలు కలపాలి, విశ్వాసం కలపాలండి. ఈ మూడు కలిస్తేనే అక్కడ అద్భుతం జరిగింది. యేసు నామములో మనందరం నిమిత్త మాత్రం ఏముంటున్నాడు? ఇంకోసారి చదవమా. కొండ ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో అంటే ఇక సందేహించకూడదు. మనం దేన్నన్నా దేవుడిని అడిగేమనుకోండి, చాలా మంది అనుమానంతో ఉంటారు. మనం ఈ పని అయితే అడిగాం కానీ దేవుడు చేస్తాడా? ఫినిష్. ఇక చేయడు. నువ్వు లైఫ్ టైం ప్రార్థించినా చేయడండి. ఒకటే నిర్ణయం, నేను అడిగాను, నా దేవుడు విన్నాడు, ఆ కార్యం జరుగుతుంది అని కూడా అనుకోకూడదు.
జరిగింది. ఇప్పుడు అదే పరిపూర్ణమైన నమ్మకంతో కొండని లేవనెత్తి సముద్రంలో యేసు నామములో జరిగినప్పుడు మందిరము గురించి మనం అడుగుతున్నామండి. బలమైన విశ్వాసంతో మనం అడుగుతున్నాం. జరిగిందంటే జరిగింది అని కూడా నేను అన్ను. ఆయనకి రెప్పపాటు సమయం చాలు. కన్ను మూసేలేపే, కన్ను తెరిచేదాకా కూడా అవసరం లేదు. ఇలా రెప్ప కొట్టేలేపే అద్భుతం చేయగలడు. అంత గొప్ప దేవుడు అండి యేసయ్య. అందుకే ఈ రోజున మనం ఈ వాక్యం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయనలో విశ్వాసం ఎలా ఉంటుంది? మనలో విశ్వాసం కనుక ఉంటే అద్భుతాలు ఎలా జరుగుతాయి అనే చాలా మందికి కూడా అపనమ్మకాలు ఉంటాయి. దేనికి? అసలు హీలింగ్ అంటే ఏంటండి? హీలింగ్ ఎందుకు జరిగింది? ఆనాడు యేసయ్య శిశువులు చేశారు, ఈనాడు ఎందుకు చేస్తారు? నిజంగా అంత భక్తిపరులు ఉన్నారా? ఆయన శిశువులు కాబట్టి చేశారు. ఇలాంటి ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. యేసయ్య శిశువులు కాబట్టి అద్భుతాలు జరిగినాయి అండి. మీ మిత్తాలు జరుగుతాయా? ఏమన్నాడు యేసయ్య? నా శిశువులు అద్భుతాలు చేస్తారల్లా. ఎవడైనను ఆయన నామాన్ని బట్టి, అక్కడ మాట్లాడే మాటలను బట్టి, విశ్వాసాన్ని బట్టి అద్భుతం జరిగింది అన్నాడు. వాడు ఎవడైనా సరే నా శిశువులు చేస్తేనే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, సూచక క్రియలు జరుగుతాయి అని ఏమన్నా అన్నాడమ్మా? ఎవడైనాను ఆయన పట్ల నమ్మకం ఉంటే చాలు, ఆయన పట్ల విశ్వాసం ఉంటే చాలు, ఎలాంటి అద్భుతమైనా సరే నేను కదా జరిపించేది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అద్భుతాలు చేస్తానికి యేసయ్య చేస్తాడు. మన నమ్మకం మాత్రం ఉంచితే చాలండి. అద్భుతం నువ్వు చేయు, నేను చేయను. మనం ఏముంచాలి? నమ్మకము మాత్రము ఉంచితే చాలు. ఇంకా ముందుకెళ్ళమ్మా. తన మనసులో ఇక సందేహించకూడదు. మనం ఇప్పుడు ఉన్నాం, మందిరం కోసం మనం సందేహిస్తలే. నేను దేవుడు ఇచ్చాడంతే. పరిపూర్ణంగా మనం ముందుగా కృతజ్ఞత కూడిక పెట్టుకున్నామండి. నేను అందుకే ఎవరిని అడగట్లా, ఆయన ఏమైనా చేయగలడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఎందుకు మనం అపనమ్మకంగా ఉండాలి? అందుకే మన మందిరంలోకి వచ్చిన మీరందరూ కూడా విశ్వాసంలో బలపడాలి అనే ఈ రోజున మనం ఈ వాక్యాన్ని చెప్పుకుంటున్నామండి. మన మనసులో సందేహించకుండా మనము గనక అడిగినట్లయితే ఈ భూమి మీద ఏమైనా చేయగలమండి యేసు నామములో. ఎలాంటి అనుమానం ఉండకూడదు మనకి. చదువమ్మ, ఇంక ముందుకెళ్ళు. తాను చెప్పినది జరుగునని నమ్మాలి. ఏమంటున్నాడు? నేను ఏదైతే పలికేనో యేసు నామములో, నేను ఏమైతే పలికేనో సందేహించకుండా అది జరిగింది అని నమ్మాలి. అప్పుడే అక్కడ పరిశుద్ధాత్మ క్రియ చేసిద్దండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో చూస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు, నీ హృదయం ఎలా ఉందో చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ భూలోకంలోనే ఉన్నాడండి, ప్రతి బిడ్డ మీద ఉన్నాడు. అందుకే మనం ఏదైతే పలుకుతామో అది చేస్తానికి ఆయన రెడీగా ఉంటాడండి. మన నాలుక నుంచి వచ్చే ప్రతి మాటని ఆయన ఆలకిస్తాడు. నీ హృదయం నమ్మాలి. అక్కడ నమ్మితేనే అక్కడ అద్భుతం జరిగింది. ముందుకెళ్ళమ్మా. వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, అక్కడ ఎవరైనా సరే మన మందిరంలోకి వచ్చిన వారు గాని, ఈ వాక్యం విన్నవారు గాని ఎవరైనా విశ్వాసం కనుక ఉన్నట్లయితే యేసు నామములో ఏ బిడ్డ అయినా అద్భుతాలు జరుగుతాయి. యేసు నామములో బిడ్డ చేస్తాడని నేను చెప్పనండి. మనకేముందండి? మనం ఏ పాటి వారు? మన మొర ఆలకించే దేవుడు ఆయన ఉన్నాడు, కార్యం చేసే దేవుడు ఆయన ఉన్నాడు. నీలో ఏముండాలో తెలుసా? బలమైన విశ్వాసం. నా మాట దేవుడు విన్నాడు, కార్యం చేశాడు. ఇకంతే. ఈ విశ్వాసం నీకుంటే చాలు, మిగతా కార్యాలు దేవుడే చేస్తాడు. ముందుకెళ్ళమ్మా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. చూడండి ఏమంటున్నాడు? మనం ఎందుకమ్మా ప్రార్థనలో ఉంది? యేసయ్య మనకి మందిరం ఇచ్చాడు అని దాన్ని యేసయ్య నాకు దర్శనంలో చూపించాడు. నేను దాన్ని పొందుకున్నాను కనుక నేను కృతజ్ఞత కూడిక పెట్టుకుని ఉన్నాను. దేవుడికి కృతజ్ఞత కూడిక ఎందుకు పెట్టుకున్నాను? చాలా మంది అనుకుంటా ఉంటారు. చాలా మంది ఏం చేస్తారు? వాళ్ళు అనుకున్నది జరిగితే అప్పుడు దేవుడు నాకు ఈ కార్యం చేశాడని
అప్పుడు పెట్టుకుంటారండి. నేను పొందుకున్నాను కనుక దేవుడు నాకు చూపించిన దర్శనాన్ని నేను పెట్టుకున్నాను. నేను ఏదైతే ఊహించానో అక్కడ అది రూపించబడుతుంది. అది కూడా రేపు చెప్పుకుందాం, టైం లేదు. మానవుడు ఏదైతే ఊహిస్తాడో అది అక్కడ రూపించబడుతుంది, అంటే తయారవుతుంది యేసు నామములో. ఈరోజు టైం సరిపోదు, దాని గురించి రేపు చెప్పుకుందాం. ఇంకా చదవమని ఇంకోసారి చదువు. ఇది అప్పుడు అవి ఫస్ట్ నుంచి చదువు, అక్కడ నుండి స్టార్టింగ్. అది కాదమ్మా, ఇక్కడ అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుతున్నాను. చూడండి, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో చాలా మంది ఉన్నాం, ఎలా ప్రార్థిస్తున్నాం? ఆ కొంచెంసేపు ప్రార్థనలో ఉన్నా, కొంచెంసేపు కన్నీరు కారుస్తున్నాం. యేసయ్యా నువ్వు నా మొర వినాల్సిందే. రైట్, తప్పులేదు, ఆయన మన మొర ఇదే దేవుడే. నీకెక్కడున్న నమ్మకం? కన్నీరు కారుస్తాం వేరు, నువ్వు ప్రార్థన చేస్తావు వేరు, నమ్మకం వేరండి. ఈ మూడు వేరు. దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మాట. మనకున్న బాధను బట్టి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ కంట్లో నుండి కన్నీరు వచ్చేస్తాయి. ఈ కన్నీరు రావడం ముఖ్యం కాదు, నువ్వు నమ్మటమే ముఖ్యమండి. అర్థమైందా అండి? ఎందుకంటే ఇక్కడ యేసయ్య నువ్వు ఏదైతే అడిగావో అది జరిగింది అని నువ్వు నమ్మాలి. నువ్వు ప్రార్థనలో ఏమన్నా అడుగు, అవి మొత్తం కూడా నా పట్ల జరిగింది అని మనం కనుక నమ్మినట్లయితే యేసయ్య చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే మనకేముండాలి? బలమైన విశ్వాసం ఉండాలి. నా దేవుడే దేవుడు, నా దేవుడు తప్ప నాకు ఇంకో దేవుడు లేడు, నా దేవుడు తప్ప ఇంకా నాకు ఇంకా ఎవరనో లేరు. ఈ ప్రపంచమంతా కూడా నా యేసయ్యే ఉన్నాడు, నా గుండెల నిండా నా యేసయ్యే ఉన్నాడు, ఇంకా నాకెవరో లేరన్నాడే. మనం బలమైన విశ్వాసంతో ఉండాలండి. ఇంకా ముందుకెళ్ళమ్మా. నీకు ఒకరి మీద నీకు ఒకడి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాడిని క్షమించుడి. చూడండి, మనకి ఎవరైనా సరే విరోధులు అంటే మన శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళని మనం ఏం చేయాలి? పదే పదే తలుసుకుంటే ఏమవుతుందంటే అపవాది జ్వరపడతాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా అతన్ని క్షమించండి అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. వాడు దొంగే, వాడు దోషే, వాడు కరెక్ట్ పర్సన్ కాదు, వాడు మనకి విరోధే, మన నాశనం కోరుకునేవాడే. ఎప్పుడు కూడా మన నాశనం కోరుకునేవాడు ఎలా ఉంటారు తెలుసా అండి? మీరు ఏదైనా ఒక కొత్త వస్తువు కానీ లేదా ఏదైనా కనుక కొన్నారనుకో, వెంటనే మనం ఆనందంతో చెప్తాం, బ్రదర్ నేను ఇది కొన్నాను. వాడు సొమ్ముతో ఏదో కొన్నట్టు మీరు గమనించే ఉంటారండి, మొక్కు నల్లబడిపోయింది కాదా? అతని సొమ్ము కాదు కదండి, నీ కష్టార్జితం. నిన్ను దేవుడు దీవించాడు, నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు కొన్ని సంతోషంగా ఉన్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే చెప్తావో వాడు మొక్కం ఏంటో, అతని డబ్బులతో మనం కొని అతన్ని మనం మోసం చేసినట్లుగా మీరు చెప్తానే ఉంటారు. నాకు జరిగిందండి సన్నివేశం. నేను కారు కొన్నప్పుడు నేను ఇలా మంచి సంతోషంగా, నేను ఏది కూడా దాచుకోను. నేను చాలా మంది అయితే చేసినా సరే చెప్పరు, అమ్మో జనాలకి ఎందుకు చెప్పుకోవాలని దాచుకుంటారు. నాకు ఆ అలవాటు లేదు, నేను అందరితో సంతోషంగా చెప్తా. నేను కారు కొని నేను ఇట్లా కారు కొన్నానని చెప్పేసి అంటే వాళ్ళ ముఖాన్ని తెలుసుక్కలేదు. ఎందుకంటే నన్ను దేవుడు దీవించాడు, నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నా మన దేవుడు ఆలకించాడు, కాలు నడుగుతా తిరుగుతున్నా నాకు కారు ఇచ్చాడు, అది యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా ఒక వ్యక్తి మనం దీవించబడుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తి మనల్ని చూసి ఏమని అడగాలో తెలుసా అండి? దేవా ఆ బిడ్డని దీవించు, నీకు మహిమ కలుగును గాక, నాకు అంతకన్నా రెట్టింపు దీవెనలు అని అడగాలి. ఇది దేవుడు మెచ్చుతాడు. దేనికంటే నువ్వు ఆ బిడ్డని దీవించావు కాబట్టి ఆ బిడ్డకి నువ్వు 10% ఇస్తే నాకు 100% ఇస్తాడు. కానీ మనోళ్ళ ఉద్దేశాలు, మనోళ్ళ మొహలు ఎలా ఉండే తెలుసా? వీడేంటి ఇది కొన్నాడు, మొన్నటి దాకా వీడికి ఏమీ లేదు కదా, వీడు చూద్దాం, వీడు కార్లో ఎట్ట తిరుగుతాడు, వీడు తీసుకున్న అప్పు ఎట్ట కడతాడో నేను చూద్దాం, ఎన్ని రోజులు ఉండింది ఆ కారు అది కూడా చూస్తాం
అని కనుక ఈ విధంగా తప్పుడు ఊహలు కనుక వస్తే ఇతను ఇలాగే ఉంటాడండి. అతనికి ఏదైతే ఉందో అది కూడా లేకుండా పోయింది. ఇది నిజం. అంటే ఇది ఎవరి ఫార్ములా? మనం ఎవరినైనా దీవిస్తే దీవించబడతాం, మనం ఎవరినైనా శపిస్తే శపించబడతాం. దేవుడి వాక్యం రూపంలో మనతో అనేక విధాలుగా మాట్లాడుతున్నా సరే ఎవరో తెలుసుకోలేకపోతున్నారండి. దానికి కారణం ఏంటంటే ప్రతి క్షణము కూడా అపవాది నిన్ను నీడలాగా వెంటాడుతుంది. నీడ అనగా అపవాదే. మన నీడ ఎవరు? అపవాది. నిన్ను వదిలేదు కాదు. ఆ నీడ ఎలా ఉంటుంది? వెలుకాయన ఉంటుందా? చెప్పండి. నీడ అపవాది. అది నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. నిన్ను శోధిస్తానే ఉంటుంది, నిన్ను వెంబడిస్తానే ఉంటుంది, నిన్ను ఇబ్బంది పరచాలి, నిన్ను బాధపరచాలి, నిన్ను చాలా ఇబ్బందులు పరచాలి, అలా వెంబడిస్తూ ఉంటుందండి. ఇంకా ముందుకెళ్ళమ్మా. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. చూడండి, మనం ఇప్పుడు కూడా మనకి శత్రువులు అనేకులు ఉన్నా సరే మనం ఏం చేయాలంటే వాళ్ళ గురించి కూడా ప్రార్థన కనుక చేసినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడండి. మనం ఏదైనా క్షమిస్తే దేవుడు ఎవరన్నా క్షమిస్తాడు, మనల్ని క్షమిస్తాడు. 26 అయిపోయిందమ్మా. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. రేపు ఎల్లుండి కూడా మనం విశ్వాసం గురించే మాట్లాడుకుందాం. ప్రార్థనకి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం కావాలండి. విశ్వాసమే మన ఆయుధం, విశ్వాసమే మన బలం, విశ్వాసమే మన జీవితం అయ్యింది కనుక ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతోనే మనం జీవిద్దాం. దయచేసి ఎవరైనా మీలో ప్రేరేపణ కలిగిన వారు ఒక 7 ప్రార్థన చేయమని యేసు నామములో కోరుకుంటున్నానండి. మీ అందరికీ వందనం.